కాకినాడ జిల్లా కరప మండలం నడుకుదురు గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సుమారు 1,20,000 రూపాయల సోలార్ విద్యుత్తును ఉచితంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా అమరుస్తున్నారని, నియోజకవర్గంలో 3,150 మంజూరు అయ్యాయని, వాటిలో సుమారు కాకినాడ రూరల్ కరప మండలంకు 1,200 వరకు అమర్చామని, మిగిలిన వాటికి త్వరలోనే పూర్తి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఎం సూర్య ఘర్ పోలరైజేషన్ ప్రాజెక్టు ఏదైతే స్టార్ట్ చేశారో, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ రుణాలు తీసుకురావడం జరిగింది. దీని మీద తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ తీసుకురావడంలో మన కాకినాడ రూరల్కి 3,180 ఫ్రీగా చేసి సోలార్ 2 యూనిట్లు చొప్పున కిలోవాట్ 2 కిలోవాట్ చొప్పున పెట్టి 200 యూనిట్లు ఒక్కొక్క ఇంటికి వచ్చేటట్టు రావడం జరిగింది. దానికైతే ఈ రోజు దాకా 2 మండలాలకు 1,260 మంది తీసుకున్నారు. ఇంకా మిగిలిన వారు ఇంకా తీసుకోలేదు. కొంతమంది ఏంటంటే డాబాయిలు లేక తీసుకోవడం అవ్వలేదు. కొంతమంది 200 లాగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మనకి 200 యూనిట్లు ఉన్నాయి కదా అన్న ఒక ఆలోచనతో కొంతమంది మేడ ఉన్నా సరే తీసుకోవట్లేదు. కానీ వారందరికీ నేను ఒకటే చెప్తాను, ఇది మంచి అవకాశం, ఇది జీవితకాలం ఉండేటట్టు అవకాశం. దీని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి 200 యూనిట్లు ఖచ్చితమైన కరెంటు మీకు జీవితకాలం ఆ ప్యాన్లో రీప్లేస్ అయ్యేదాకా కూడా మీకు చేస్తుంది. అవసరమైనప్పుడు రీప్లేస్మెంట్ కూడా ప్రభుత్వమే చేపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా సోలార్ మీద వెళ్ళాలి. ఏంటంటే పొల్యూషన్ లెస్ గా చేద్దామన్న విద్యుత్ కానీ ఇటువంటి